ఇది విను. ఇన్ని దేశాన్ని నేను తిరగడానికి కారణం బైబిల్. సహజంగా బైబిల్ ఎక్కిన వాడు ధర్మ వ్యతిరేకి, దేశ వ్యతిరేకి అయి ఉంటాడు. 14 ఏళ్ళ అది నేను 100 సార్లు చెప్పాను, నేను హిందువురా అంటే కాదు మీరు క్రిస్టియన్ అంటున్నారు. 14 ఏళ్ళ అమ్మాయి మా చెల్లిరా అంటే లేదు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎవరు వీడు ఒక బోకుగాడు, వీడి పేరు రాధా మనోహర్ దాస్. పొద్దున్న లెగిస్తే మత విద్వేషాలు రెచ్చగొడతారు. వీడికి ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, మహాభారతం రాదు, జనగణమన రాదు, భగవద్గీత రాదు, ఏమీ రాదు. ఎగిస్తే యేసు ప్రభువుని తిట్టాలి, ముస్లిమ్స్ని తిట్టాలి, సాయిబాబాని తిట్టాలి, తిట్టి పబ్బం కలుపుకున్నాడు. వెదవన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టే గ్యాంగులో ఎవడైనా ర్యాంక్ వస్తే వీడికి నెంబర్ 1 ఉంటుంది. సో వీడి బాధ ఏంటంటే కొట్టుకు సావాలి, వీడికి ఏం లేదు, బోకుల్లా తిరిగేవాడు. ఈ పనికిరాని టీవీ ఛానల్ అన్నీ పిలిచి గురువు గారు, అసలు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పిన, ఇది పంతులు కాదు బ్రాహ్మణు కాదు, వెదవ తాగుడు తిరుగుడు, రోడ్డు మీద తిరుగుడుతోనే అలా బతికేస్తున్నాడు. గురువో జనాలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేంటి నాకు తెలియకడుగుతాను అంటే ఆ బైబిల్ నేను భగవద్గీత పట్టుకొని ఎన్ని దేవాలయాలు చూపించాను చెప్పు. ఈ ప్రపంచ యాత్రలో మొత్తం ఎన్ని మొత్తం 450 దేవాలయాలు, వినాయకుడిని గట్టా పట్టుకొని 130 దేశాలు తిరిగాను. ప్రతి దేశంలో స్క్రీన్ షాట్ పెట్టుకొని చూడు, ఉంటుంది చూడు. మహాభారతం చెప్పాను, మహాభారతం 60 రోజులు ఉపవాసంతో చెప్పాను, నీకు తెలియదు. ఇంకా రామాయణం చెప్తున్నాను. ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగాను, అన్ని దేవస్థానాలు తిరిగేశాను. నన్ను క్రిస్టియన్ ఎందుకు మతం మార్చాలనుకుంటున్నారు నాకు తెలియకడుగుతున్నాను. మతం ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను, ఇది 40,000 రూపాయల బ్యాగు. ఈ బ్యాగులో ఈ బైబిల్ పెట్టారు వాళ్ళు, నాకు తెలియదు. నేను రూమ్కి వెళ్ళి చూశాక బ్యాగ్ వాడుకుంటే బైబిల్ ఉంది. ఇప్పుడు ఇది పారేయాలా నేను చెప్పు? పవిత్ర అదే హిందూ మతం అన్ని మతాలని గౌరవించమని చెప్పింది. ఇప్పుడు ఈ ఖురాను ఇచ్చారు ఈ ముస్లిం దేశంలో ఒక పెద్ద ఆయన కలిసి పారేయాలి. ఇప్పుడు అరే నేను పెట్టుకుంటే దాచుకుంటే ప్రాబ్లమే ఉంటుందిరా అంటే మేమందరం కొట్టుకొని సావాలి. మీ 2026 భగవద్గీత పట్టుకొని చెప్తుంది, మీ బత్తాయికి రక్తం చూపించకపోతే నా పేరు. ఈ రెడ్ బుక్లో మీ బత్తాయి లిస్ట్ ఉంది, మీ బతుకు నువ్వు కరెక్ట్గా ఇంకా బతుకున్నావు, కరెక్ట్గా మాట్లాడితే యేసు ప్రభువు తిట్టినందుకు, దేవుళ్ళు తిట్టినందుకు నువ్వు ఈ పాటకి జైల్లో కటకటాలో శ్రీకృష్ణ జన్మస్థానం దగ్గర ఉండాల్సిందే. నిన్ను ఎవరు పట్టుకోలేదు, ఈ ఇయర్ పట్టుకుంటారు. నీకు చుక్కలు చూపిస్తే నీ ఫుల్ వీడియో నీ కోసం పర్టికులర్గా మన బత్తాయి మనోహర్ దాస్ కోసం ప్రపంచ యాత్రికుడు ఛానల్లో చూశాను. వీరి నిజస్వరూపాలు, వీరి ఆగడాలు, ముసలిలో ఇంకా చచ్చే కాలం దగ్గర పడ్డది. ఈ ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. అన్ని మతాలు ఈ జనరేషన్ని మత విద్వేషాలతో రెచ్చగొట్టి నాశనం చేయడానికి ఈడున్నారు.